తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి చక్కెర పొంగలి, పెరుగన్నం ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారని తెలుసు. వెంకన్నకు కమ్మని దోశలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు, ఏడుకొండల స్వామికి పూట పూటకు ఒక మెను, ఋతువులను బట్టి ఆహారం. స్వామివారికి సకల విధమైన నైవేద్యం గురించి ఎంతమందికి తెలుసు? సర్వ జగద్రక్షకుడైన ఏడుకొండల స్వామికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలతో, ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలని ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ళ చెట్లు కానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలో కానీ తర్వాత కానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికి అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయట వారెవరూ దానిని చూడకూడదు. నైవేద్యం పెట్టేది ఇలా: ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. గాయత్రి మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూతపెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. స్వామి ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయంలో తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడి చేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి నోటి దగ్గర తాకుతారు. స్వామికి గోరుముద్దులు తినిపించడం అన్నమాట. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు. చరాచర సృష్టికర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తిపరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ ముద్దకి నడుమ ఔషధ గుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీన్ని భావిస్తారు. రోజుకు 3 పూటల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 6-6:30 గంటల మధ్య భాగంలో బాలభోగం సమర్పిస్తారు. 10-11 గంటల మధ్య రాజభోగం, రాత్రి 7-8 మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు ఉంటుంది. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. ఉదయం బాలభోగం, మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దధ్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి సమర్పిస్తారు. మధ్యాహ్నం రాజభోగంలో శుద్ధాన్నం, పులిహోర, గూడాన్నం, దధ్యోజనం, సీర లేక చక్కెర అన్నం సమర్పిస్తారు. రాత్రి శయనభోగంలో మరీచి అన్నం అంటే మిరియాలతో అన్నం, దోశ, లడ్డు, వడ, శాకాన్నం అంటే వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం సమర్పిస్తారు. అల్పాహారాలు లడ్డు, వడ, అప్పం, దోశ ఇలా స్వామివారి మెను ఇది. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న, నురుగు తేలే ఆవు పాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామార్చన సేవల తర్వాత నువ్వులు, శొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామార్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్ళీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాలం ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామార్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు. అర్ధరాత్రి త్రివీసం పేరుతో బెల్లపు అన్నం అంటే శుద్ధాన్నం, గూడాన్నం పెడతారు. ఇక పవళించే సమయం దగ్గర పడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు. ఇదండి శ్రీవారి మెను. ఓం నమో వెంకటేశాయ.